హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం హౌ టు స్టార్ట్ ప్రొఫెషనల్ పవర్ టూల్స్ స్టార్టప్ కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీరు స్క్రీన్ పై చూస్తే మీకు ఇక్కడ కొన్ని కంపెనీస్కి సంబంధించి ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి, లైక్ బాష్, డివాల్ట్, మకీతా అండ్ బ్లాక్ అండ్ డెక్కర్. ఈ కంపెనీస్ వరల్డ్ వైడ్లో చాలా ఫేమస్ కంపెనీస్. సో ఇవి చూడగానే చాలా మందికి, అంటే ప్రొఫెషనల్స్కి పర్టికులర్లీ వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేసే కంపెనీస్ ఇవి. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు మీకు ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ పవర్ టూల్స్ మెన్షన్ చేయడం జరిగింది, లైక్ బాష్ కంపెనీ కాంక్రీట్ డ్రిల్ అండ్ డిమోలిషన్ హ్యామర్స్ ఆర్ బ్రేకర్స్, ప్రొఫెషనల్ డ్రిల్ కిట్స్ అండ్ ఇంపాక్ట్ డ్రిల్స్, rotary drill, screwdrivers, angle grinders, marble cutter, routers and polishers, sanders and planers, saws, heat guns and air blowers, vacuum cleaners and high pressure washers, specialty tools, heavy duty and multi cutters. ఇక్కడ కనిపించే ఈ ప్రొఫెషనల్ పవర్ టూల్స్ ఎలాంటి అప్లికేషన్స్లో యూజ్ అవుతాయి అంటే, చాలా మటుకు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, లైక్ మేసనరీ, కాంక్రీట్ అండ్ వుడ్ కటింగ్కి సంబంధించి ఈ ప్రొఫెషనల్ టూల్స్ యూజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఏ బిజినెస్ కైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్రొఫెషనల్ పవర్ టూల్స్ కంపెనీ స్టార్ట్అప్ చేయాలని మీరు డిసైడ్ అయ్యారనుకోండి. సో మీకు ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మినిమం అమౌంట్ ఇంత ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఇలాంటి కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఇది చాలా తక్కువ అమౌంట్లో అయితే స్టార్ట్ చేయలేము, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ టూల్స్కి సంబంధించింది కాబట్టి మినిమం 30 to 50 lakhs మేబీ. సో అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా దీంట్లో అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్, మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు చేసేది బిజినెస్ ప్లాన్. మీరు ఈ ప్రొఫెషనల్ పవర్ టూల్స్ బిజినెస్ అనేది ఎందుకు చేయాలనుకున్నారు, దాంట్లో మీరు ఏ రకంగా సక్సెస్ సాధించగలుగుతారు, దాన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత డౌన్ ద లైన్ ఒక 5 to 10 years మీ బిజినెస్ ప్లాన్స్ ఏంటి, సో మీ కాంపిటీటర్స్ ఎవరు మార్కెట్లో, ఏ రకంగా మీ స్ట్రాటజీస్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా మీరు ఒక బిజినెస్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ అనేది ఏ కంపెనీ అన్నా అవనివ్వండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ పవర్ టూల్స్ బిజినెస్లో మీకు కాంపిటీటర్స్ ఎవరు మార్కెట్లో, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్స్ రేంజ్ ఏంటి, వాళ్ళ ప్రైసెస్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ కంపెనీకి ఎక్కువ డిమాండ్ ఉంది, సో కస్టమర్స్ ఏ కంపెనీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు, మిగతా కంపెనీస్కి ఎందుకు అవ్వట్లేదు, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి. సో మీ కంపెనీ ప్రోడక్ట్స్ని ఏ రకంగా కస్టమర్స్కి రీచబుల్గా మీరు చేసేటట్టు ప్రయత్నాలు ఏం చేయగలుగుతారు, ఎక్కడ జాగ్రత్తలు మీరు తీసుకునేటట్టుగా మీకు ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వితౌట్ మార్కెట్ రీసెర్చ్ బిజినెస్లో అడుగు వేస్తే మాత్రం చాలా మట్టుకు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ రీసెర్చ్ అనేది మీకు ఒక గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్స్ అనేది మీకు అందజేస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూస్తే ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాను. ఇది పవర్ టూల్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్. సో మార్కెట్ సైజ్ ఎంత పవర్ టూల్స్ది, సో దాంట్లో ఓవరాల్ మార్కెట్ సైజ్ ఎంత ఉంటుంది, సో షేర్ ఎంత ఉంటుంది, అండ్ ఎలాంటి టూల్స్ అంటే వాటి టైప్స్ ఏంటి, ఏ రకమైన టూల్స్ అనేది ఎక్కువ వాడకంలో ఉన్నాయి మార్కెట్లో అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు కావాలంటే మీరు వీడియో పాస్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి బిఫోర్, అంటే ఆఫీస్ స్పేస్ మీరు ఒకసారి ఇన్ కేస్ తీసుకున్నా కూడా మీకు దానికి సంబంధించి లైసెన్సెస్ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ చాలా అవసరం. సో నేను ఇక్కడ మెన్షన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అందుకే నేను మెన్షన్ చేయలేదు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా గూగుల్లో లభిస్తుంది. అండ్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఆఫీస్ సెటప్ రెడీగా ఉన్న తర్వాత మీకు ఇంకా కావాల్సింది వేర్ హౌస్ ఫెసిలిటీ. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ పవర్ టూల్స్ రిలేటెడ్ కాబట్టి వేర్ హౌస్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎనీ కంపెనీ, అది స్మాల్ కంపెనీ అవనివ్వండి, మిడ్ రేంజ్ లేదా లార్జ్ కంపెనీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీ హైరింగ్ దగ్గర నుండి ఆ ఎంప్లాయీ వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రతిదీ ప్లాన్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. సో అది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఒక కంపెనీకి సంబంధించి ఎలాంటి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి, వాళ్ళకి ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయా లేవా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎంత ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని మనం హైర్ చేసుకోవాలి. సో వీళ్ళని మనం హైర్ చేసుకుంటే వాళ్ళు మన బిజినెస్కి ఏ రకమైన సర్వీసెస్ అందించగలుగుతారు అనేది అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ అలాగే ఎంప్లాయీ ఒకసారి జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి తనకి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి, అండ్ అందరు ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేసేటట్టుగా పాలసీస్ ఎలా తీసుకురావాలి, ఓవరాల్గా ఆర్గనైజేషన్ని ఒక పాజిటివ్ మేనర్లో ఒక పద్ధతిగా ఎలా నడిపించాలనేది అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఏ కంపెనీకైనా సరే ఆ క్యాష్ ఫ్లోస్, ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్, లేదంటే రెవెన్యూ జనరేషన్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, దాని బ్యాలెన్స్ షీట్, ఈ A to Z ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇవాళ రేపు ప్రతి బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి చిన్న కంపెనీ ఇవ్వనివ్వండి, పెద్ద కంపెనీ ఇవ్వనివ్వండి, వాళ్ళ ప్రజెన్స్ అనేది ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా ఉంది. యూట్యూబ్ నుండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, ప్రోడక్ట్ లాంచ్, సో ఇలాంటి రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాగే సేల్స్ రిలేటెడ్ కూడా ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి కానివ్వండి, లేదా వెబ్ డిజైనింగ్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ అండర్ వస్తుంది. కాబట్టి సో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది మన కంపెనీకి, ఆ వెబ్సైట్లో మనం పెట్టే కంటెంట్, మన ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అదంతా కూడా కస్టమర్ ఎప్పుడైతే ఎగ్జాంపుల్ గూగుల్లో సెర్చ్ చేస్తాడో ఒక ప్రోడక్ట్ గురించి, ఆ ఇన్ఫర్మేషన్ కనుక మన వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అవుతే ఖచ్చితంగా మన కంపెనీ పేజ్ అనేది గూగుల్ ర్యాంకింగ్స్లో అక్కడ కనిపించే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇన్ కేస్ మన వెబ్సైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు, ఇమేజెస్ ప్రాపర్గా లేవు, కంటెంట్ అంత ఆర్గనైజ్డ్గా లేదు ఉన్నప్పుడు ఆ గూగుల్ చాట్ బోట్స్ ఉంటాయి కదా, అవి క్రాలింగ్ చేసేటప్పుడు మన వెబ్సైట్ని అవి ఇగ్నోర్ చేసేస్తాయి. ఎందుకంటే మన దగ్గర అంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఈఓ. ఈ ఎస్ఈఓ అనలిస్టులు ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో వీళ్ళ నాలెడ్జ్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే, మన కంపెనీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ కామర్స్ వెబ్సైట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచాలి, కీవర్డ్స్ అనేది ఎలాగ అమర్చాలి, కస్టమర్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో మన వెబ్సైట్ అక్కడ ర్యాంక్ అవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ఎస్ఈఓ ప్రాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట మనకు. ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మీకు సాధారణంగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ ఈమెయిల్స్కి కొన్ని కంపెనీ నుంచి న్యూస్ లెటర్స్ రావడం కానివ్వండి, న్యూ ప్రోడక్ట్ లాంచ్గా, వీటన్నిటి గురించి మీకు ఈమెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అలాగే మన కంపెనీ తరపున కూడా మనం ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ టీమ్. మార్కెటింగ్ టీమ్ ఇన్ ద సెన్స్ అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ గురించి ఒక మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి అనేది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ మార్కెటింగ్ టీమ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ యాక్టివిటీస్. ఏ రకమైన మార్కెటింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే మన ప్రోడక్ట్ సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఇంక్రీజ్ అవుతాయి, సో దాన్ని ఎలాగ ప్లాన్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్స్, ప్రెజెంటేషన్, స్పోర్ట్స్ ప్లస్ కల్చర్, అండ్ అలాగే రోడ్ సైడ్ కెనోపీ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్. ఆ రకంగా కూడా మనం మన ప్రోడక్ట్స్ని మనం రోడ్ సైడ్ కెనోపీ యాక్టివిటీస్ కండక్ట్ చేసి కూడా మనం పబ్లిక్కి మనం డెమాన్స్ట్రేషన్ ఇవ్వచ్చు మన ప్రోడక్ట్స్ రిలేటెడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ప్రొఫెషనల్ పవర్ టూల్స్ రిలేటెడ్ కాబట్టి డీలర్స్ ఉంటారు కదా, ప్రోడక్ట్ సేల్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్లేస్లో కనుక మనం కెనోపీ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే
అక్కడ 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మనం పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఆ పర్టికులర్ డీలర్ షాప్ దగ్గర చేయడం వల్ల ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ సో అండ్ సో కంపెనీ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయా, సో మేము పర్చేస్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అక్కడ పర్చేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అక్కడ కూడా మన బిజినెస్ సంబంధించి ప్రోడక్ట్ సేల్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే డీలర్కి కూడా కస్టమర్ ఫుట్ఫాల్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ రకంగా మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఏంటంటే కస్టమర్కి అంటే మన కంపెనీ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే మన కామర్స్ వెబ్సైట్ ఉంటుంది కదా కంపెనీకి సంబంధించి, వెబ్సైట్కి వెళ్తారు, చూస్తారు ప్రోడక్ట్స్, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. మనకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఆర్డర్ ప్యాక్ చేయడం అండ్ షిప్మెంట్కి రెడీ చేయడం. ఇంకా ఫైనల్గా ఆర్డర్ చేసినటువంటి కస్టమర్కి ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. సో ఇందాక ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఒక కామన్ బేసిక్ అండర్స్టాండింగ్ బిజినెస్ మోడల్ గురించి, ఒక అండర్స్టాండింగ్ అనమాట, ఎలా మనం స్టార్ట్ చేయొచ్చు ఈ కంపెనీ. సో ఫస్ట్ ఏంటంటే ఇది ప్రొఫెషనల్ పవర్ టూల్స్ కంపెనీ కాబట్టి మనమే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఏం లేదు. ఆల్రెడీ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ టూల్స్ పైన మన కంపెనీ బ్రాండింగ్ వచ్చేటట్టు మనం టైఅప్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ మనం రిసీవ్ చేసుకుని మళ్ళీ మనం తిరిగి వాటిని డీలర్స్ ద్వారా మార్కెట్లో మనం సేల్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా మంత్లీ బడ్జెట్ ఎంత, ఇందాక బిజినెస్ మోడల్ చూసాం కదా, సో దానికి సపోర్టింగ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక పర్టికులర్ మంత్లో. ఇక్కడ మీరు చూస్తే శాంపుల్ పర్పస్లో యావరేజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్, వేర్ హౌస్ రెంట్ ప్లస్ 2 వర్కర్స్. ఇప్పుడు మనకు వేర్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన టూల్స్ స్టోరేజ్ పర్పస్, సో దానికి ఒక 2 వర్కర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ సిఇఓ శాలరీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ టీమ్, అడ్మిన్ డిపార్ట్మెంట్, హౌస్ కీపింగ్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మీరు శాంపుల్ పర్పస్ ఈ ఇమేజ్లో చూస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మినిమం 2 లేదా 3 ఎంప్లాయీస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది స్టార్ట్అప్ కంపెనీ ప్లాన్ కాబట్టి, సో ఈ రకంగా అయితే మోర్ దాన్ ఇనఫ్ మనకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అమౌంట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అని ఎందుకు అంటే నేను నా రీసెర్చ్లో నేను ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇవి. సో అమౌంట్ అనేది ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్. అంటే ఏ రకమైన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటే అందులో ఎంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి మినిమం, సో వాళ్ళకు ఎంత శాలరీ పే చేయాలి పర్ మంత్. సో ఓవరాల్గా చూసుకుంటే 3.87 lakhs. సో మేబీ అది రియల్ టైంలో ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తే ఈ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇది ఒక ప్రొఫెషనల్ టూల్స్ కంపెనీ అంటే స్టార్ట్అప్ కంపెనీ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ లైసెన్సెస్ తీసుకుంటాం, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ప్లాన్, తర్వాత లైసెన్సెస్, తర్వాత ఆఫీస్ స్పేస్, వేర్ హౌస్, తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్స్, అండ్ అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో మనం టైఅప్ అవుతాం. టైఅప్ అయ్యి ఆ టూల్స్ పైన మన కంపెనీ బ్రాండ్ అనేది మనం ప్లేస్ చేస్తాం అనమాట. ప్లేస్ చేసి తర్వాత వాటిని మనం తిరిగి డీలర్స్ ద్వారా మార్కెట్లో సేల్ చేస్తాం. సో ఇంకా ఆ టూల్స్ యొక్క ప్రైస్ అనేది అది ఇంకా మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీటర్స్ వాళ్ళ ప్రైస్ అని వాళ్ళ ప్రోడక్ట్స్ యొక్క ప్రైసింగ్ అనేది ఎలా ఉందో అబ్జర్వ్ చేసి మనకు ఎంతవరకు రీజనబుల్ మనం అది ప్లేస్ చేసుకొని సేల్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఒక బేసిక్ బిజినెస్ మోడల్, జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సేక్. ఇదే ఎగ్జాక్ట్ కరెక్ట్ అని కాదు, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనమాట ఇది. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.